అందరికీ నమస్కారం. సో ఉదాహరణకు కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది కాదు. ఎస్పెషల్లీ మనం డేట్స్ అంటాం. అంటే ఈ డేట్స్ తయారీలో వీటి మీద షుగర్ పోసి వీటిని ఫ్లేవర్ తీపి రావటం కోసం చాలా ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రాసెసింగ్ చేసిన ఫ్రూట్స్, అలానే సాల్టెడ్ ఫ్రూట్స్, సాల్ట్ చేసి చాలా స్టోరేజ్ కోసం సాల్టింగ్ చేస్తూ ఉంటారు. ఇలా సాల్టెడ్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఫ్రెష్ ఫ్రూట్సే తీసుకోవాలి. అవి కూడా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏదో ఇంపోర్టెడ్ ఫ్రూట్ కదా, ఎప్పుడుదో ఎక్కడి నుంచో మనం కొనుక్కున్నాం కదా అని అతి ఉత్సాహం చూపించకూడదు. ఎందుకంటే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు చాలా డిలే ఉంటది. వాటిని ప్రిజర్వ్ చేయడానికి వాటికి వ్యాక్స్ కోటింగ్ అని ఇలాంటివి వాడతారు. ఇవన్నీ మన బాడీలోకి వెళ్తాం మంచిది కాదు. సో లోకల్లీ అవైలబుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆ ఫ్రూట్స్ లో ఎక్సెసివ్ గా తీపిగా ఉన్నాయి తినకూడదు. ఉదాహరణకు బాగా మిగలపండిన మామిడికాయలు, బాగా మిగలపండిన అరటిపళ్ళు ఇలాంటివి కూడా మంచిది కాదు. సో ఈ ఫ్రూట్స్ తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే మనం బరువు ఎలా తగ్గించుకోవాలి. సో బరువు తగ్గించుకోవటం అనేది కార్డియాక్ రీహాబిలిటేషన్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఆబ్వియస్ గా చాలా మందుల వల్ల మనకి చాలా డయాబెటీస్ మందుల వల్ల మనం కొంచెం బరువు కోల్పోతా ఉంటాం. ఈ బరువు కోల్పోయేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యాట్ అంటే కొవ్వు తగ్గించుకోవాలి, మజిల్ అంటే కండరం పెంచుకోవాలి. సో మజిల్ బల్క్ పెంచుకోవటం కోసం మనం రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఉదాహరణకు స్మాల్ డంబెల్స్ తీసుకొని ఇలా డంబెల్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఎస్పెషల్లీ పెద్ద వయసు 70 ఇయర్స్ 75 ఇయర్స్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మజిల్ మాస్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇట్లా పెట్టి రైజెస్, ఆర్మ్ రైజెస్, అట్లానే క్వాటింగ్స్ అంటాము. అంటే అరగుంజీలు తీస్తా ఉండాలి. రోజు 10-15 అరగుంజీలు. అలానే ఇంకా ముందుకెళ్తే మనం పుషప్స్ ఇలాంటివి కూడా చేయాలి. రోజులో 20-25 పుషప్స్ చేస్తే మన బాడీలో స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది. దీంతో పాటు బ్యాలెన్స్ మెకానిజమ్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఏంటంటే మన హార్ట్ హెల్తే కాకుండా బాడీ ఓవరాల్ ఓరియంటేషన్ బాగుండి యాక్టివిటీ బాగా మెయింటైన్ అవటం వల్ల పెద్ద వయసు వచ్చిన కొద్దీ కింద పడిపోవటం, జారిపోవటం, తూలు రావటం ఇలాంటివి జరగవు. సో ఈ అన్ని ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్.